ఏదో ఊరికే పైపైన చూసినప్పుడు ఇదంతా ఏమిటి, ఇదేదో బంధనంలాగా ఉంది, అది ఇది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. చాలా ఈ వ్యవస్థ, ఇది కుటుంబ వ్యవస్థ ఏమిటి, ఈ పరంపరలు ఏమిటి, ఈ ఆచరణలు ఏమిటి, ఇవన్నీ కూడా మాకేదో బంధనంలాగా ఉన్నాయి ఇవన్నీ, కాబట్టి ఇవన్నీ కూడా మేము చేయము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను చాలామందికి చెప్తుంటా, మీకు కొత్తగా బంధనం రావాల్సింది ఏమీ లేదు, ఉన్నదే మీరు బంధంలో. ఈ సంసారం అనేది ఒక పెద్ద బంధం. కొంతమంది ఏమనుకుంటే ఈ పూజలు నియమాలు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు, ఈ ధర్మాచరణలు ఇవన్నీ చెప్పినప్పుడు అందరూ ఏమంటారంటే, అయ్యో ఇవన్నీ ఉంటే కష్టం అండి, ఏదో పూజలు అవి పెట్టుకున్నామంటే బయటకి ఎక్కడికి హాయిగా స్వతంత్రంగా తిరగలేము, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ పూజకు చేయాలి, ఇంట్లో పూజ చేయాలి, ఏదో ఆచరణలు చేయాలి, అవన్నీ చేయాల్సి ఉంటాయి, కాబట్టి ఇవన్నీ పెట్టేసుకుంటే హాయిగా ఎక్కడ తిరగలేము, కాబట్టి ఇవన్నీ కూడా ఒక బంధనంలాగా మాకు ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కాబట్టి కొత్తగా బంధనం రావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ఉన్నదే పెద్ద బంధనం. ఈ సంసారం అనేదే పెద్ద బంధనం. అయితే వీటి వల్ల ఏముందంటే, ఉన్న బంధం నుంచి బయటపడడానికి ఒక మార్గం అది. వీటిని కనుక చేస్తే ఉన్న బంధం నుంచి కొంతైనా బయటపడగలుగుతారు మీరు. కాబట్టి వీటిని బంధనంగా భావించాము అనంటే, ఇది ఎలాగా అనంటే, ఒక మనిషి పీకల దాకా నీళ్లలో మునుగున్నాడు, హఠాత్తుగా వర్షం పడడం మొదలైంది. అప్పుడు వాడు ఏం చేస్తున్నామో, వర్షం పడుతుంది, నేను తడిసిపోతాను, గొడుగు ఎక్కడుంది అని వెతుకుతున్నాడు. అలా ఉంటుంది ఇది. ఆ వ్యక్తి కనుక పీకల దాకా నీళ్లలో మునుగున్న ఒక వ్యక్తి, వర్షం పడుతోంది, నేను తడిసిపోతాను అని చెప్పి ఎక్కడ గొడుగు ఎక్కడ అని వెతికితే ఎలా అవుతుందో, అదేవిధంగా ఒక మనిషి, అయ్యో నేను ఈ పూజలు ఇవన్నీ ఆచరణలు, ఈ ధర్మాచరణలు ఇవన్నీ కూడా ఒకటి బంధనాలు, కాబట్టి ఇవన్నీ వద్దు, నేను ఏదో స్వతంత్రంగా ఉండాలని భావిస్తే ఇది కూడా అలా అవుతుంది. కాబట్టి ఈ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో, దీన్ని అందరూ కూడా చక్కగా గౌరవించాలి. ఇంత ఆలోచన చేసి ఈ వ్యవస్థను ఏర్పరిచారు.